ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N6 E3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. N6 రోడ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. అదంతా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. అలాగే E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు. చాలామంది మన ఛానల్లో ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చిందా, ఎప్పటికల్లా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది, దానిపైన ట్రావెల్ చేయొచ్చా లేదా అని చెప్పి అయితే అడుగుతున్నారు. రీసెంట్గానే ఏంటంటే అమరావతి వైపు ఉన్న ప్యాకేజ్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ప్యాకేజ్ 4లో ప్రజెంట్ పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఏంటని చెప్పి. ఇప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా కృష్ణానదిలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. ఈ కృష్ణానదిలో బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా ఓపెన్ చేయకపోయినా రెండు వైపులా ట్రాఫిక్ అయితే వదిలేశారు. చాలామంది ఏంటంటే విజయవాడ నుండి వచ్చే వాళ్ళు ఈ బ్రిడ్జిని యూజ్ చేసుకొని ఇక్కడ ఇటు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ ఎండింగ్లో వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్ల ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఎక్కుతున్నారు. అలాగే అటువైపు కూడా ట్రావెల్ చేసుకుంటున్నారు. అంటే ప్రెసెంట్ అందుబాటులో అయితే ఉంది బ్రిడ్జ్. రెండు వైపులా ఈ బ్రిడ్జ్ పై అయితే ట్రాఫిక్ వదిలేశారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఈ కృష్ణానదిలో ఉన్న బ్రిడ్జ్ ఇప్పుడు ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, అలాగే రెండు వైపులా బ్రిడ్జ్ ఓపెన్లో ఉందా లేదా మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నేను వెంకటపాలెం దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గర నుండి విజయవాడ వైపు ఉన్న గొల్లపూడి వరకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, టోల్గేట్ దగ్గర ఆల్రెడీ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. దానిపైన సోలార్ ప్యానల్స్ అయితే అమర్చారు. ఈ టోల్గేట్ వైపు అయితే మొత్తం పనులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇటువైపు సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రెజెంట్ ఈ బైపాస్ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసుకుంటున్నారు. రెండు వైపులా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. అటు నుండి ఇటు వస్తున్నాయి, ఇటు నుండి అటువైపు కూడా వెళ్తున్నాయి. ఇంకా ఈ బైపాస్ బ్రిడ్జ్ అయితే పూర్తిగా అఫీషియల్గా అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి కల్లా బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో తెస్తారని అయితే అంటున్నారు. ప్రెజెంట్ విజయవాడ వైపు నుండి చాలామంది అమరావతికి రావాలంటే ఈ బైపాస్ బ్రిడ్జిని అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఈ బైపాస్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు కనెక్టివిటీ పరంగా అయితే చాలా ఈజీగా ఉంది. ఇక్కడ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే వెళ్తున్నారు చాలామంది. ఇక్కడ మీరు చూడండి, రైట్ సైడ్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ సర్వీస్ రోడ్లు ఎలా ఉన్నాయో, అలాగే మధ్యలో 6 లైన్ బైపాస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. అప్రోచ్ ర్యాంప్ మొత్తం మీరు చూడండి. ఈ అప్రోచ్ ర్యాంప్ దాటిన తర్వాతే మెయిన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ బైపాస్ చాలా కీలకం అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే గొల్లపూడి అంటే విజయవాడ నుండి వచ్చేవాళ్ళు ఈ బైపాస్ ద్వారా మన అమరావతి రాజధాని ప్రాంతం అయితే రావచ్చు. అలాగే గుంటూరు సైడ్ నుండి వచ్చేవాళ్ళు చినకాకాని దగ్గర నుండి ఈ బైపాస్ ఎక్కితే ఆ రాజధానికైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రాజధానికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఈ బైపాస్‌కి అయితే కనెక్ట్ అవుతున్నాయి. నార్మల్‌గా ఇది విజయవాడ వెస్ట్ బైపాసే అయినా అమరావతి రోడ్ల పరంగా చూసుకుంటే ఇది N6 రోడ్ అనమాట. ఈ N6 రోడ్డుకే మొత్తం 11 ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 5 రోడ్లకైతే 2 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు అయితే ఉన్నాయి. మిగతా రోడ్లకు కూడా రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రెజెంట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చిన తర్వాత ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ బైపాస్ కొంచెం డైవర్షన్ అంటే సర్వీస్ రోడ్ల వైపు డైవర్షన్ ఇచ్చి ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇదే అనమాట N6 E3 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ బైపాస్ రోడ్డు మధ్యలో మొత్తం సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టారు. పూర్తి స్థాయిలో సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ప్యాకేజ్ 4లో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో అయితే సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే బిట్స్ పిల్లానికి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుండే మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ E1 రోడ్ అయితే రావాల్సింది. అది కరకట్ట రోడ్ అంటారు. ఈ బైపాస్‌కి మొత్తం 104 పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒకవైపు 3 లైన్స్ అని ఉంది చూసారా? ఆ 3 లైన్స్ కన్నా ఇది చాలా పొడవుగా అయితే ఉంటుంది. ఒక్కొక్క బ్రిడ్జ్ ఇది. 4 లైన్స్‌కి సమానంగా అయితే ఉంటుంది. అంత వెడల్పుగా ఈ రోడ్లు అయితే ఏశారు. రెండు వైపులా ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి.
ఇక్కడ నుండి వెహికల్ ట్రాఫిక్ కూడా మీరు చూడండి. ఇటువైపు గాని, అటువైపు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వైపులా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. చాలా మందికి ఈ బైపాస్ బ్రిడ్జ్ ఓపెన్‌లో ఉందని కూడా తెలీదు. ఇక్కడ నుండి మెయిన్ బైపాస్ రోడ్ ఈ బ్రిడ్జ్ వైపు నుండి రివర్ వ్యూ అయితే కనిపిస్తుంది. అలాగే 2014, 19 ప్లాన్ ప్రకారం ఈ బైపాస్ బ్రిడ్జి పైన ఐకానిక్ స్ట్రక్చర్ కూడా నిర్మించాల్సుంది. ఐకానిక్ స్ట్రక్చర్‌కి అయ్యే అదనపు భారాన్ని స్టేట్ గవర్నమెంటే భరాయించాలని చెప్పి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళైతే చెప్పారు. అప్పుడైతే దాని ప్రకారం ఐకానిక్ స్ట్రక్చర్ నిర్మించాల్సుంది. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో ఐకానిక్ స్ట్రక్చర్ అనే ప్రతిపాదననైతే పూర్తిగా తీసేసి నార్మల్ ఈ హైవే లాగైతే నిర్మించేశారు. ఐకానిక్ స్ట్రక్చర్ గనక నిర్మిస్తే ఎలా ఉండేదో కూడా మీరొకసారి ఆలోచించొచ్చు. ఇక్కడ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే, ఈ బైపాస్ బ్రిడ్జ్ వైపు ఏంటంటే, నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. అది విజయవాడ, హైదరాబాద్ హైవే అనమాట. అలాగే నేషనల్ హైవే 16 కూడా కనెక్టివిటీ అవుతుంది. త్వరలోనే N13 రోడ్డు పైన కూడా ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయితే ఏంటంటే, నేషనల్ హైవే ద్వారా హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ N13 రోడ్డు వైపు నుండైనా ఎళ్ళొచ్చు. లేదంటే ఈ N6 రోడ్డు వైపు కూడా ట్రావెల్ చేయొచ్చు. ఆ N13 రోడ్డుకి, N6 రోడ్డుకి దాదాపు 7, 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదే ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడితో ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా అప్రోచ్ ర్యాంపు. ఇది విజయవాడ వైపున్న గొల్లపూడి ఏరియా అన్నమాట. పూర్తి స్థాయిలో ప్రెజెంట్ అందుబాటులో అయితే వదిలేశారు. ఇక్కడ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని వెహికల్స్ అయితే ఎక్కుతున్నాయి. అలాగే మెయిన్ మధ్యలో ఉన్న బైపాస్ రోడ్డు వైపు కూడా వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తుందో. ఇదొక జంక్షన్ అన్నమాట. నేషనల్ హైవే 65 అలాగే నేషనల్ హైవే 16 ఈ జంక్షన్ ఇది. ఇది 2 హైవేలు కలిసే ప్లేస్ ఇది. ప్రెజెంట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి వచ్చేవాళ్ళు ఈ బైపాస్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతం వరకైతే ట్రావెల్ చేయొచ్చు. ఇన్‌కేస్ అటువైపు గుంటూరు సైడ్ ట్రావెల్ చేయాలంటే బైపాస్ ఎక్కకుండా ఇంకా వేరే నార్మల్ హైవే ఏదైతే ప్రెజెంట్ అందుబాటులో ఉన్న హైవే ద్వారా అయితే ఎళ్ళాల్సుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.